నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు వాటిలోని ముఖ్యాంశాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా ఈనాడు పత్రిక. సుంకాలు తప్పవని మోదీకే చెప్పా, నాతో ఎవరూ వాదించలేదని స్పష్టం చేశా. అత్యధిక పన్నులు వసూలు చేసే దేశాల్లో భారత్ ఒకటి. వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది. భారత ప్రధాని ప్రజల పట్ల నాకు అత్యంత గౌరవం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు. జగన్ జమానాలో కేంద్ర పథకాల విధ్వంసం విలువ 39,642 కోట్లు. నష్టపోయిన ప్రజలు 1.83 కోట్ల పైమాటే. భూసార కార్డుల జారీ నుంచి వైద్య కళాశాల నిర్మాణం, మౌలిక సౌకర్యాల కల్పన వరకు వైఫల్యమే. ఎస్సీ, ఎస్టీలు, బీసీ, ఈబీసీ, శిశువులు, రైతులు, మహిళలు అంతా బాధ్యతలే. రాష్ట్రంలో జగన్ జమానాలో సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. కేంద్ర ప్రాయోజిత పథకాలు ఇది 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదు. రాష్ట్ర వాటా నిధులు అసలు ఇవ్వనని, సకాలంలో ఇవ్వననివి ఉన్నాయి. ఫలితంగా పెద్ద మొత్తం కేంద్ర నిధులు రాష్ట్రానికి సాధించలేకపోయాయి. కేంద్రం ఇచ్చిన నిధులు జగన్ ప్రభుత్వం వేరే కార్యక్రమాలు మళ్లించేసింది. ఫలితంగా రాష్ట్రంలో అన్నీ కలిపి 39,642 కోట్ల విలువైన అభివృద్ధి, మౌలిక సౌకర్యాలు, సంక్షేమాన్ని నష్టపోయాం. 1.83 కోట్ల మందికి ప్రయోజనాలు దక్కకుండా పోయాయి. వివిధ పథకాల ప్రయోజనాలు అందుకునే లబ్ధిదారులు 56 లక్షలు మించి ఉన్నారు. అభివృద్ధి, మౌలిక సౌకర్యాలు కల్పించడం కోసం 42,266 కుటుంబాలు నష్టపోయాయి. ఒక్కో కుటుంబానికి సగటు ముగ్గురికి లెక్కలో తీసుకున్న 1.26 కోట్ల మందికి నష్టం వాటిల్లినట్టే. అని అన్నీ కలిపితే 1.83 కోట్ల మంది జగన్ జమానాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో కోల్పోయారు. మిరప రైతులకు సాయం చేయండి. ధర వ్యత్యాసం కింద 75% పంటకు మద్దతు అవసరం. రాష్ట్ర ఆర్థిక స్థితి దృష్ట్యా 100% కేంద్రమే భరించాలి. కేంద్ర వ్యవసాయ మంత్రికి చంద్రబాబు లేఖ. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా. దేశ రాజధాని 4వ మహిళా సీఎం. కొత్త ఒరవడిని కొనసాగిస్తున్న భాజపా. తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేకి అవకాశం. నేడు ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవం. ప్రధాని, ఎన్డీఏ నేతలు హాజరు. పర్వేష్ వర్మకు దక్కని పదవి. అలానా గ్రూప్ వస్తుంది. ఆహార శుద్ధి రంగంలో 200 కోట్ల పెట్టుబడి. నూజివీడు వద్ద పౌల్ట్రీ పరిశ్రమ ఏర్పాటు, 500 మందికి ఉపాధి. దుబాయ్లో జరుగుతున్న గల్ఫ్ ఫుడ్ 2025 సదస్సులో ఒప్పందం. జగన్ జమానాలో వర్సిటీలకు చెద. 5 ఏళ్లు జగన్ పాలాభిషేకాలు, జన్మదిన వేడుకలు, వైఎస్ఆర్ విగ్రహావిష్కరణలు. బోధన, పాలనను వదిలేసి రాజకీయ కార్యకలాపాలకే ప్రాధాన్యం. కూటమి హయాంలో దుష్ట సంస్కృతి చర్మగీతం. మంత్రి లోకేష్ చొరవతో ప్రతిభావంతులకే వీసీ పట్టాలు. దేశ భవిష్యత్తు నిర్దేశకులుగా తయారుచేసే విశ్వవిద్యాలయాల్లో గత 5 ఏళ్లు జగన్ జమానాలో కున్నెర్రపోయాయి. గది తప్పిన ప్రభుత్వ పెద్దల ప్రసన్నానికే ప్రాధాన్యమిచ్చాయి. వీటిలో ప్రధాని పోస్టుల ఎంపికలు, రాజకీయ సిఫార్సులు బంధుగానే ప్రయాణికలుగా మారాయి. ఉపకులాధిపతులు స్వామి భక్తితో ప్రతిష్టాత్మక విద్యా కేంద్రాలు రాజకీయ రంగును పులుముకున్నాయి. అప్పటి ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ పార్టీ పెద్దల సేవలో కొందరు వీసీలు, రిజిస్టర్లు తరించారు. అంతా కలిసి వర్సిటీలో అంపశయ్యపైకి చేర్చారు. తాజాగా ఉపకులపతుల ఎంపిక ఎలాంటి రాజకీయ నిషేధం లేనివని ప్రతిభావంతులకే పెద్దపీట వేసేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవ చూపారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న సముద్రైన తెలుగువారి కోసం ఎన్డీఏ ప్రభుత్వం జల్లెడ పట్టింది. వారి ఆహ్వానించి సముచిత బాధ్యతలు అప్పగించింది. వర్సిటీలో తక్షణ సంస్కరణల అవసరాన్ని గుర్తించింది. త్వరలో పోలవరం ప్రాజెక్టుకు వస్తా. కేంద్ర జలవనరుల మంత్రి సీజీఆర్ పటేల్. ప్రధాని మోదీ సైతం ప్రాజెక్టుపై శ్రద్ధ పెట్టారని వెల్లడి. పోలవరం డిజైన్లు త్వరగా అనుమతులు వచ్చేలా చూడాలి. కేంద్ర మంత్రికి రామనాయుడు విజ్ఞప్తి. నీటి వివాదాలను సానుకూలంగా పరిష్కరించుకుందాం. 3 రాష్ట్రాల జలవనరుల మంత్రుల నిర్ణయం. తుంగభద్ర పూడికపై సీఎంను కలుస్తానన్న డీకే. సాగు, తాగుకు ఇబ్బంది లేకుండా జూన్ వరకు నీటి ప్రణాళిక. ఏపీ, తెలంగాణ మంత్రుల ఏకాభిప్రాయం. ఇకపై సెమిస్టర్ వారీగా రీఎంబర్స్మెంట్ నగదు. పరిశోధన ఆవిష్కరణలపై యువత దృష్టి పెట్టాలి. సంస్కరణల కోసం చంద్రబాబు నిత్యం పోరాడుతున్నారు. పద్మావతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల భేటీలో మంత్రి లోకేష్. ఆహార ఉత్పత్తులకు సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ భవిష్యత్తు కీలకం కానున్నాయని చంద్రబాబు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం. యుఎన్ ప్రతినిధి బృందం భేటీలో సీఎం. సూపర్ మ్యాన్ కంటే హనుమానే గొప్ప. మన పిల్లలకు ఈ విషయం చెప్పాలి. ఆలయ పాలనా వ్యవస్థలో ఏపీ ఆదర్శం. ఐటీసీఎక్స్ సదస్సు ముగింపు కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్. సీన్ రీక్రియేషన్ కోసం వంశీ కస్టడీ అవసరం. నిందితుడి ఫోన్ స్వాధీనం చేసుకోవాలి. అపహరణకు వాడిన కారు సీజ్ చేయాలి. కస్టడీ పిటిషన్పై వాదనలు వినిపించిన ప్రాసిక్యూషన్ జేడీ. నిందితుడి కస్టడీ అవసరం లేదని వాదించిన పొన్నవాళ్ళు. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలి. రైతుల పక్షాన చంద్రబాబు గట్టిగా నిలబడకపోతే తీవ్ర పరిణామాలు. గుంటూరు మిర్చి యార్డులో వైకాపా అధినేత జగన్. మీ హయాంలో మిర్చి ధర 27,500 అంటూ అబద్ధాల. జగన్ మానసిక స్థితి సరిగ్గా లేనట్టుంది. మార్కెట్ కంటే తక్కువ మద్దతు ధరకే ప్రకటించి మీరే కదా. మంత్రి అచ్చెన్నాయుడు మండిపాటు.
ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్లరు గానీ నేరస్తులు జైలు వెళ్లి పరామర్శిస్తారా? జగన్‌పై మండిపడ్డ ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ఇప్పటికే కమిటీ. ఆ కమిటీ నిర్ణయం వరకు వేచి చూద్దాం. పిటిషనర్లను ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యలు. సీఎం, న్యాయశాఖ కార్యదర్శి నిర్ణయాలు తాము కట్టుబట్టలేదని వ్యాఖ్య. న్యాయ వ్యవస్థ స్వతంత్రంతో ఎవరి జోక్యం అంగీకరించబోమని స్పష్టీకరణ. ఏఐ సాయంతో ఇజ్రాయెల్ యుద్ధం. అమెరికా కంపెనీల సహకారం. మిలిటెంట్ గ్రూపుల నేతలతో ముట్టబెట్టింది వీటితోనే. కొన్నిసార్లు గాడి తప్పి అమాయకులు బలి. ట్రంప్‌నకు మనకు ముందు పడదా? దిగుమతులు 20% పన్ను వేస్తానని హెచ్చరిక. ఏప్రిల్‌లో నిర్ణయిస్తానని వెల్లడి. మన ఫార్మా కంపెనీలకు ప్రత్యామ్నాయం ఏది? ఆంధ్రజ్యోతి. రిజిస్ట్రేషన్ శాఖలో బిల్లుల దందా. అప్పురంగా 50 కోట్లు చెల్లించేందుకు స్కెచ్. శాఖలో ఉన్నతాధికారి పావులు. రైటర్ బాక్స్ కంపెనీకి ఇవ్వాలని ఒత్తిడి. అప్పగించిన పని పూర్తి చేయకపోయినా నాణ్యత లేకుండా చెల్లింపునకు ఆదేశం. ధరలపై అబద్ధాల దరువు. మిర్చి రేటుపై జగన్ రాజకీయ డ్రామా. నాడు మార్కెట్ కన్నా తక్కువ మద్దతు ధర. కేవలం 7,000 చేస్తూ ప్రత్యేకంగా జీవో. చెలరేగిపోయిన సిండికేట్లు, మునిగిన రైతులు. ఇప్పుడు గిట్టుబాటు ధర లేదంటూ గగ్గోలు. గోతాలు ఇవ్వకుండా రైతులు నాడు నరకం. ఈ 5 ఏళ్లలో పంటలు అమ్మాలంటే అవస్థలే. బీమా లేదు. అప్పట్లో రైతులు ధీమా లేదు. మిర్చి ధరల సమస్యపై బాబు ఢిల్లీ పయనం. అందుకే రైతుల గందరగోళానికి జగన్ యత్నం. గన్నవరం విషయంలోనూ ముందు రోజు బోల్తా. ఏపీ రైతులకు అమెరికా సహకారం. సీఎం చంద్రబాబుతో పెగనస్ క్యాపిటల్ సంస్థ ప్రతినిధులు భేటీ. దావోస్ సమావేశంలో చర్యల కొనసాగింపు. గ్లోబల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్గా ఏపీ. మార్కెట్ నుంచి ఫైనాన్స్ వరకు ప్రకృతి సాగు తోడ్పాటు. రైతు నుంచి వినియోగదారు వరకు అనుసంధానమైన వ్యవస్థ. ప్రకృతి సేద్యం నా కల. ముఖ్యమంత్రి చంద్రబాబు. నాతో వాదనలా? మోదీ చెప్పినా నేను వినలేదు. మీరెంత సుంకం విధిస్తే మేము అంతే వేస్తామని ఆయనతోనే గట్టిగా చెప్పా. భారత్‌కి ఎటువంటి మినహాయింపులు ఉండదని స్పష్టం చేశా. ఇకపై అన్ని దేశాలు ఇలాగే వ్యవహరిస్తాం. అట్లాగైతేనే దారికొస్తాయి. భారత్‌లో బోలెడంత డబ్బు. అక్కడ ఓటింగ్‌కి మనం డబ్బులెందుకివ్వాలి? అమెరికా కంపెనీ వాహనాలపై భారత్‌లో 100% పన్ను విధిస్తున్నారు. ఆ దేశంలో టెస్లా ఫ్యాక్టరీ పెడితే అమెరికాకు అన్యాయమే. ఫాక్స్ ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు. ఏఐ, డ్రోన్ల సాంకేతికతతో ఆలయాల్లో రద్దీ నియంత్రణ. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా మనల్ని నడిపించేది దేవుడే. పిల్లలకు ఫోన్లు, ఐప్యాడ్లు ఇచ్చి పుస్తకాలు దూరం చేస్తున్నాం. చిన్నారులకు స్పైడర్ మ్యాన్ బదులు శ్రీకృష్ణ చెప్పాలి. ఐటీపీఎక్స్ సదస్సు ముగింపులో సభలో మంత్రి నారా లోకేష్. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా. నేడు రామ్లీలా మైదానంలో ప్రమాణం. ఢిల్లీ 4వ మహిళా సీఎం. స్నానాలకే కాదు తాగడానికి అనుకూలమే. త్రివేణి సంగమం జలాలపై యూపీ సీఎం యోగి స్పష్టీకరణ. భారత్ ఫార్మాకు ట్రంప్ సుంకాల ముప్పు. అమెరికాలో దిగుమతయ్యే ఔషధాలు కనీసం 25% టారిఫ్. మన జనరిక్ ఔషధ సంస్థలకు అమెరికానే అతిపెద్ద మార్కెట్. ఒత్తిడిలో ఫార్మా షేర్లు. విజిలెన్స్ గుప్పిట్లో డీడీఆర్ గుట్లు. తాడేపల్లిగూడెంలో మాజీ మంత్రి హస్తం. ముగ్గురు మహిళలకు చెందిన బాండ్లు 15 కోట్లు విక్రయించింది కుచ్ టోపీ. బిల్డర్కు 4వ వంతు ముడుపులు. స్థల యజమానులకు తెలియకుండానే బాండ్లు జారీ చేసిన అధికారులు. పెట్టుబడులతో ఏపీకి రండి. దేశీ, విదేశీ పెట్టుబడిదారులకు మంత్రి కందుల దుర్గేష్ పిలుపు. ఢిల్లీలో సౌత్ ఏషియన్ లీడింగ్ ట్రావెల్స్ టూరిజం ఎగ్జిబిషన్‌కు హాజరు. థాంక్యూ.